Good morning, children. This is E. Nagendra Rao, TGTPS, Achampeta. Today, we will discuss about the topic extraction of metals in the middle of the activity series. This topic is from the lesson Metallurgy. Extraction of metals in the middle of the activity series. Zinc, iron, tin, lead and copper are present in the middle of the activity series. These metal ores are generally present as sulfides or carbonates in the Earth's crust. Therefore, prior to the reduction of the ores of these metals, they must be converted into metal oxides. For example, the sulfide ores are converted into its oxides by heating them strongly in the excess of air. This process is known as roasting. ఈ రోజు మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ గురించి చెప్పుకుంటున్నాం. మనం ఇంతకుముందు బిఫోర్ చెప్పుకున్నాం, డిపెండింగ్ అపాన్ ద రియాక్టివిటీ మనం యాక్టివిటీ సిరీస్ ని మనం ఫ్రేమ్ చేసాం. అంటే డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ యాక్టివిటీ మనం యాక్టివిటీ సిరీస్ ని ఫ్రేమ్ చేసాం. దాంట్లో మిడిల్ లో ఉన్న మెటల్స్, దట్ మీన్స్ జింక్, ఐరన్, టిన్, లెడ్ అండ్ కాపర్, వీటిని మనం మిడిల్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ కింద తీసుకుంటున్నాం. దట్ మీన్స్ వీటి యొక్క రియాక్టివిటీ మోడరేట్ గా ఉంటుంది. ఓకే, ఇటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా మనకి ఏంటంటే వాటి యొక్క సల్ఫైడ్ ఫామ్ లో లేదా కార్బోనేట్ ఫామ్ లో మనకి ఎర్త్ క్రస్ట్ లో దొరుకుతూ ఉంటాయి. ఇటువంటి వాటిని మనం డైరెక్ట్ గా మనం మెటల్ కింద కన్వర్ట్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సల్ఫైడ్స్ లేదా కార్బోనేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం వాటి యొక్క మెటల్ ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లెడ్ తీసుకుంటే లెడ్ సల్ఫైడ్ ఫామ్ లో దొరుకుతుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే కనుక ఎక్సెస్ ఆక్సిజన్ ప్రెజెన్స్ లో, ఎక్సెస్ ఎయిర్ ప్రెజెన్స్ లో మనం దాన్ని హీట్ చేస్తాం. అలా చేస్తే ఈ లెడ్ సల్ఫైడ్ కాస్త లెడ్ ఆక్సైడ్ కింద మారుతుంది. ఇలా మనం ఎక్సెస్ ఎయిర్ ప్రెజెన్స్ లో మనం సల్ఫైడ్ ఓర్స్ ని హీట్ చేయడం ఏదైతే ఉందో దాన్నే మనం రోస్టింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. The metal oxides which are formed in the above step are then reduced into corresponding metal by using suitable reducing agent. Out of this, the first one is reduction of metal oxide with carbon. The oxides are reduced by coke in a closed furnace which gives the metal and carbon monoxide at 1400 degrees Celsius. For example, lead oxide on reaction with coke gives rise to lead and carbon monoxide. And the another process is reduction of oxide ores with carbon monoxide in a blast furnace. For example, if we consider iron oxide on reaction with carbon monoxide gives rise to iron metal and carbon dioxide. And the third one is auto reduction of sulfide ores. The copper ores which are generally copper sulfides are treated in this method. If you take as copper which is in the form of sulfide ore is subjected to partial roasting in air, it gives its copper oxide. When the supply of the air is stopped and the temperature is raised, the rest of the sulfide reacts with oxide and forms the metal and sulfur dioxide. అంటే ఇక్కడ మనం థర్డ్ మెథడ్ కనుక తీసుకుంటే ఆటో రిడక్షన్ లేదా దాన్ని సెల్ఫ్ రిడక్షన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. జనరల్ గా మనం కాపర్ ని ఈ మెథడ్ ద్వారా మనం కాపర్ మెటల్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాం. కాపర్ ఓర్ ని కాపర్ మెటల్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఈ కాపర్ సల్ఫైడ్ ని మనం రోస్టింగ్ కనుక చేస్తే అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్ లో కనుక హీట్ చేస్తే కాపర్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అలా కొంత కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయిన తర్వాత రోస్టింగ్ ని ఆపేస్తాం. దట్ మీన్స్ ఆక్సిజన్ సప్లైని ఆపేస్తాం. ఆపేస్తే ఇప్పుడు ఫామ్ అయిన కాపర్ ఆక్సైడ్ ఏదైతే ఉందో అది రిమైనింగ్ ఓర్ కాపర్ సల్ఫైడ్ తో రియాక్ట్ అయ్యి మనకి ప్యూర్ కాపర్ మెటల్ అనేది వస్తుంది. దట్ మీన్స్ మనం ఇక్కడ ఎక్స్టర్నల్ గా ఏమీ ఇవ్వట్లేదు, అంటే అదంతా కదే. దాన్నే మన భాషలో ఏమంటాం అంటే సెల్ఫ్ అంటాం లేదా ఆటో. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ రిడక్షన్ జరిగి అంటే
మనకు ఫస్ట్ స్టెప్ లో వచ్చిన కాపర్ ఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకుని రిమైనింగ్ కాపర్ సల్ఫైడ్ ఏదైతే ఉందో అది కాపర్ కింద మారుతుంది కాబట్టి దీన్ని మనం సెల్ఫ్ రిడక్షన్ మెథడ్ అంటాం లేదా ఆటో రిడక్షన్ మెథడ్ అంటాము. Another method is reduction of ores by more reactive metals. For example, thermite process. This thermite process involves the reaction of metal oxide with aluminum. Here, when highly reactive metals such as sodium, calcium, aluminum are used as reducing agents, they displaces metals of lower reactivity from the compound. These displacement reactions are highly exothermic. The amount of produced is so large so that the metal produced here will be in molten state. For example, titanium chloride on reaction with sodium or magnesium gives rise to titanium and its corresponding chloride at very high temperatures at 850 degrees Celsius. మనకి నాలుగో మెథడ్ వచ్చేప్పటికి రిడక్షన్ ఆఫ్ ఓర్స్ బై మోర్ రియాక్టివ్ మెటల్స్. ఈ థర్మైట్ ప్రాసెస్ అనేది ఈ కేటగిరీలోకి వస్తుంది. ఈ థర్మైట్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తామంటే కనుక మెటల్ ఆక్సైడ్ ని తీసుకొని మనకి హైలీ రియాక్టివ్ మెటల్స్ అంటే సోడియం, కాల్షియం, అల్యూమినియం ఇటువంటి వాటితో కనుక మనం ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ ఈ సోడియం, కాల్షియం, అల్యూమినియం అనేవి హైలీ రియాక్టివ్ మెటల్స్ కాబట్టి ఇవి ఏం చేస్తాయి అంటే కనుక లో రియాక్టివ్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లేస్ చేస్తాయి. అంటే అక్కడ నుంచి ఆ మెటల్ వెళ్ళిపోయి మనకి ఈ మెటల్ దాంతో రియాక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైటానియం క్లోరైడ్ తీసుకుంటే గనక టైటానియం క్లోరైడ్ అనేది మెగ్నీషియంతో రియాక్ట్ అయితే మెగ్నీషియం మోర్ రియాక్టివ్ కాబట్టి ఇది ఈ టైటానియం క్లోరైడ్ తో రియాక్ట్ అయ్యి టైటానియం అనేది బయటకు వచ్చేస్తుంది, మెగ్నీషియం క్లోరైడ్ అనేది వెళ్తుంది. అంటే టైటానియం ప్లేస్ లో మెగ్నీషియం వెళ్తుంది, మెగ్నీషియం ప్లేస్ లోకి టైటానియం వెళ్తుంది. దీన్ని మనం ఏమంటాం అంటే కనుక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో మనకి హైలీ ఎగ్జోథర్మిక్ అంటే ఎక్కువ టెంపరేచర్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్జోథర్మిక్ అంటే టెంపరేచర్ రిలీజ్ అవటం కాబట్టి ఈ హై టెంపరేచర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎవాల్వ్ అయ్యే మెటల్ ఏదైతే ఉందో అంటే బయటకు వచ్చే మెటల్ ఏదైతే ఉందో అది మనకి మోల్టన్ స్టేట్ లో ఉంటుంది. మోల్టన్ స్టేట్ అంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది అనమాట. Thermite reaction. The reaction of iron oxide with aluminum is used to join railings of railway tracks or cracked machinery parts. This reaction is known as thermite reaction. In this reaction, aluminum is reacted with iron oxide to form aluminum oxide and iron. Similarly, aluminum on reaction with chromium oxide gives aluminum oxide and క్రోమియం మెటల్. థర్మైట్ రియాక్షన్ జనరల్ ఈ థర్మైట్ రియాక్షన్ ని మనం రైల్వేస్ లో రైల్వే ట్రాక్స్ అంటే ఈ రైలు పట్టాలు ఉంటాయి కదమ్మా వాటిని ఒకదానికి ఒకటి జాయిన్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే పెద్ద పెద్ద మెషినరీలో ఎక్కడైనా క్రాక్స్ వస్తే గనక ఆ క్రాక్ లోపల మెటల్ తో ఫిల్ చేయడానికి ఈ మెథడ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే గనక అల్యూమినియం ని ఐరన్ ఆక్సైడ్ తో కలిపి మనం హీట్ చేసినప్పుడు మనకి అందులోంచి ఐరన్ మెటల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అల్యూమినియం ఆక్సైడ్ అలాగే ఐరన్ మెటల్ అనేది బయటకు వస్తుంది. ఇలా వచ్చిన ఐరన్ మెటల్ ఏదైతే ఉందో మనకు తెలుసు అది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. దేర్ఫోర్ ఈ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. అలాగే రైల్వే పట్టా ఏదైతే ఉందో ఆ జాయింట్ లో కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ కింద డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. ఈ రైలు పట్టాలు దేనైతే కలపాలనుకుంటున్నారో ఈ ఫస్ట్ డయాగ్రామ్ లో చూస్తే గనక ఎక్కడైతే కలపాలనుకుంటున్నారో దాని దగ్గర అది పెట్టి హీట్ చేస్తారు. హీట్ చేస్తే సెకండ్ డయాగ్రామ్ లో చూడండి అలా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే ఎక్సెస్ ఉందో దాన్ని మనం కట్ చేసేసి ఈ రైల్వే పట్టా ఏదైతే ఉందో జాయింట్ గా కనబడుతుంది మనకి. అంటే ఎక్కడ కూడా క్రాక్ అనేది లేకుండా ఉంటుంది. అలాగే ఈ యొక్క అల్యూమినియం క్రోమియం ఆక్సైడ్ తో ట్రీట్ చేస్తే గనక మనకు క్రోమియం మెటల్ అనేది బయటకు వస్తుంది. ఈ మెథడ్ ద్వారా మనం ఏంటంటే గనక ప్యూర్ మెటల్ ని మనం తీసుకురావచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.